ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏమంటే ఈ గాలి ఎక్కువగా ఉండడం వల్ల, తర్వాత ఎండ ఎక్కువగా ఉండడం వల్ల, లేదా ఇట్లా మోడంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే క్రిములు ఎక్కువగా ఫామ్ కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కానీ లేదా వైరస్ కానీ మనకు ఆల్రెడీ తెలుసు వైరస్ వలన మనకి ఎంత తొందరగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాధి. మనం లాస్ట్ 2 years ముందు వెరీ గుడ్ బాయ్స్ అట్లా మిగతా రకాల వైరస్లు కూడా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందడంలో ఎక్కువ సమయం ఏం తీసుకోవు. రైట్, మీరు గుర్తుపెట్టుకొని అవన్నీ ఏం చేయాలంటే ఏమేం చేయకూడదు అవన్నీ కూడా మానేసేయాలి. ఇంట్లో కూడా ఎవరన్నా ఏమన్నా అలాంటి పనులు చేస్తామంటే వాళ్ళకు కూడా మనం చెప్పాలి. ఇంట్లో ఎవరుంటారు మనకి? ఇంట్లో అమ్మ, నాన్న, చెల్లి, అక్క, ఇంకా మన రిలేటివ్స్ ఎవరన్నా ఉన్నా కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనము కరెక్ట్ ఏది తప్పేదనే విషయం, ముఖ్యంగా ఈ వైరస్ వలన కలిగేటట్టు వాటి వ్యాధుల్లో ఇప్పుడు ఎక్కువగా మనం గమనిస్తే విరేచనాలు ఎక్కువగా వస్తున్నాయి. చాలా మందికి కడుపు నొప్పి, బేదులు కావడము, లేదా వాంతికి ఎక్కువ రావడము, ఫీవరు, కడుపులో నొప్పి, ఇవి ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట. సో ఆ విరేచనాలు రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు అటువంటి ప్రాబ్లం రాకుండా మనం ఏం చేయాలి అంటే మనం ఏమేమి తినకూడదు? బయట ఈగలు ముసిరినటువంటి పదార్థాలు ఏవి కూడా మనము తినకూడదు. అవి తినడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో బ్యాక్టీరియా గానీ లేదా వైరస్ గానీ ఆ పదార్థాల నుంచి మన శరీరంలోకి ఈజీగా ఎంటర్ అవ్వడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మనము అటువంటి ఆహార పదార్థాలని పూర్తిగా అవాయిడ్ చేసేయాలి. అవునా? అవాయిడ్ చేస్తామా? అవి తినడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఈ కడుపు నొప్పి రావడము, విరేచనాలు రావడము, జ్వరము, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వస్తాయి. కాబట్టి కేవలం మీరు మాత్రమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అలాంటి వస్తువులు, అలాంటి పదార్థాలు తినకూడదని చెప్పాలి. రెండవది, ఏదైనా పదార్థం ఎక్కువసేపు మనము ముయ్యకుండా, మూతలు పెట్టకుండా ఉన్నటువంటి పదార్థాలు కూడా మనం వాడకూడదు. సరేనా? సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ మనం ఏం చేయాలి? పర్సనల్ హైజీన్ లో చేతికున్నట్టు క్లీన్ గా కట్ చేసుకోవాలి. ఏదైనా ఆహారం తినేటప్పుడు చేతులు కడుక్కోవాలి. ఆల్రెడీ మీకు చెప్పి ఉంటారు చాలా మంది చేతులు ఏ విధంగా కడుక్కోవాలి. చేతులు కడుక్కోవడం వల్ల కలిగేటటువంటి లాభాలు, నష్టాలు అందరికీ తెలిసిందే కదా. తెలిసినా కూడా చాలా మంది పాటించరు, కానీ పాటించాలి. అవి చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆరోగ్యం అనేది బాగుంటుంది. మనకు ఆరోగ్యం బాగుందంటే మనకి చదువు కూడా చక్కగా బుర్రలోకి ఎక్కుతుంది. అవునా? తద్వారా మనం సక్సెస్ అవ్వగలుగుతాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇంకా మిగతా వైరస్లు ఏముంటాయంటే మనకి డెంగీ వైరస్ అని ఒకటి ఉంది. దానివల్ల కూడా జలుబు లేదా జ్వరము, ఒళ్ళు నొప్పులు రావడము, తీవ్రమైనటువంటి జ్వరము, తలనొప్పి ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా తర్వాత అదే కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లో టైఫాయిడ్ లాంటివి, తర్వాత ఇంకా చికెన్ గున్యా లాంటి డిసీజెస్ అన్ని, వైరల్ డిసీజెస్ అన్ని కూడా రావడానికి అవకాశం ఉంది. ఈ చికెన్ గున్యా కానీ లేదా డెంగీ లాంటి జ్వరం కానీ లేదా జలుబు ఎక్కువగా ఇట్లాంటి ఉన్న సైనస్ ప్రాబ్లమ్స్ ఎవరైనా సఫర్ అవుతున్నా కూడా హోమియోపతి మందులు వాడడం వల్ల బాగా మనకి త్వరగా తగ్గుతుంది. మళ్ళీ డిసీజెస్ రావు. అటువంటి మందుల్ని హోమియోపతి మందులు అంటాము. తీయగా ఉంటాయి, చూడడానికి అన్ని విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. శ్రద్ధతో వినండి. సార్ గారికి మీరు మనము ధన్యవాదాలు చెప్తున్నాం. Ada